1954లో వేరే యూనివర్స్ నుండి ఒక పర్సన్ వచ్చాడు. మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ నిజంగా ఉంది అని ఆ రోజు అందరు నమ్మారు. ఎస్, హీ కేమ్ ఫ్రమ్ అనదర్ యూనివర్స్. ఇది జపాన్ లో 1954లో జరిగింది. 1954లో జపాన్ ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ చెక్ ని చేస్తుంటే ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ పాస్పోర్ట్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ థాయిలాండ్ అని ఉంది. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ థాయిలాండ్ అనే కంట్రీ అసలు మన వరల్డ్ మ్యాప్ లోనే ఎక్కడ లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ థాయిలాండ్ అనే పేరుతో ఇలాంటి కంట్రీ లేదు కదా అని ఆ పర్సన్ ని అడిగినప్పుడు ఆ పర్సన్ థాయిలాండ్ కంట్రీ 1576 ఇయర్స్ ఓల్డ్ నుండి ఉందిగా అని చెప్పాడు. వెంటనే పోలీసులు ఆఫీసర్స్ ని ఆ పర్సన్ ని అరెస్ట్ చేసి హై సెక్యూరిటీతో కాపాలో ఉన్నారు. బట్ ఆ పర్సన్ కొంచెం సేపు తర్వాత డిసపియర్ అయ్యాడు. అప్పుడు జపాన్ ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం ఏంటంటే ఆ పర్సన్ వేరే యూనివర్స్ నుండి వచ్చాడు అని. అయితే ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ అనేది మన పురాణాలలో ఎప్పుడో చెప్పారు. శ్రీ మహావిష్ణువు చాలా యూనివర్సెస్ లో ఉన్నట్లు గ్రంథాలలో కూడా ఉంది. మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగే వరకు ఎవ్వరూ నమ్మలేదు. బట్ మన సనాతన ధర్మంలో మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడో రాశారు.